ఏదైతే చేస్తున్నాం ఇప్పుడు ఆ కార్యక్రమం అంతా కూడా మనం విడివిడిగా వద్దు, ఏ ప్లేస్లో కేకులు కట్ చేసుకునే విధంగా వద్దు అనుకునే మనం ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం. కాబట్టి నియోజకవర్గం మొత్తానికి కలిపి మనం ఒకచోటే చేస్తున్నాం. అదే మెగా ఈవెంట్, అదే మన ఈ బ్లడ్ బ్యాంక్ ఇది. సో మీరందరూ కూడా దయచేసి 2వ తారీఖున పొద్దున్న 8:30కి మన మాగంటి దగ్గరికి వస్తే అక్కడ మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి అవసరమైతే అక్కడే కళ్యాణ్ గారికి మనందరం కలిపి ఒకేసారి విషెస్ తెలియజేసుకుంటూ ఒక 10 నిమిషాలు పడుతుందంటే ఒక మనిషికి మనం బ్లడ్ తీయాలంటే. సో వితిన్ మధ్యాహ్నం 12 లోపు మనం కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. మీరు అందరూ దాన్ని సహకరించాల్సిందిగా కోరుకుంటూ డిసిప్లైన్డ్గా నడుపుతాం. 5 బ్యాంక్స్ నుంచి వస్తున్నారు కాబట్టి 5 బ్యాంక్స్కి కూడా సమానంగా మనం దీన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, వారందరికీ బ్లడ్ ఉండట్లేదని చెప్పేసి నిన్నే DCHS గారు కూడా అడిగారు. సో మనం ఏదైతే మనం తీసుకుంటా ఉన్నామో దాని నుంచి కొంత గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కొంత ఎక్కువ అవసరం లేదు, ఒక 50 నుంచి 100 యూనిట్ల లోపు వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకోవడానికి కెపాసిటీ ఉంది అన్నారు. కాబట్టి దాని వరకు కూడా మనం అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద. సేమ్ టైం ఇది మనం ఇంత మెగా ఈవెంట్ చేస్తున్నప్పుడు దీనికి CCT నుంచి కూడా, అంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా వారు కూడా మనకు ఫోన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మాధవి మేడం గారు కాల్ చేసి మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో చాలా మంచి కార్యక్రమం, ఖచ్చితంగా దానికి మా సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలియజేయడమే కాకుండా చిరంజీవి గారి సంతకంతో వచ్చే సర్టిఫికేట్స్ని కూడా మనకు అందజేస్తామని చెప్పేశారు. ఏదైతే పేరుందో ఆ పేరుతో సహా మనకి వారు అందజేస్తారని చెప్పేసి మనకి ఈ విషయాన్ని కూడా వారు తెలియజేశారు. కాబట్టి మీరందరూ ఆ రోజున వచ్చి బ్లడ్ డొనేట్ చేసి ఆ సర్టిఫికేట్ని కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ చిరంజీవి గారు సంతకంతో వచ్చే సర్టిఫికేట్ కూడా మీకు అందజేయడం జరుగుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ జై హింద్.